ఉదయం నుంచి మీకు అసలు వీడియో కూడా రెండే పెట్టాను ఫ్రెండ్స్. ఈరోజు అన్నయ్య, మనకు తెలిసిన అన్నయ్య చనిపోయాడని చెప్పాను కదా. మా దగ్గర చుట్టాలేను, ఎవరెవరు అనుకోవద్దు మీరు, మా చుట్టాలే. మా అమ్మాయి వాళ్ళ చిన్న మామ అవుతాడు, తను చనిపోయాడు. మరి మంచి చెడ్డ అంతా చూసి ఇందాక వచ్చి నాకు వీడియో పెడతాను కూడా నాకు మనసు ఇది కాలేదు. మా గేదెలు అయితే టైం వస్తాయి ఫ్రెండ్స్. అందరైతే పాలు పిండుకొని అయిపోయి టైం ఇది అక్కడన్నా కానీ, మాకేదైనా మా తమ్ముడు కొంచెం ఆరోగ్యం బాగలేదు కాబట్టి అంతకుముందు చాలా గేదెలు ఉండేవి, పెందలాడి వెళ్ళొచ్చేవాడు. ఇప్పుడు కొంచెం ఆరోగ్యం బాగా, అబ్బాయి గేదెలు కూడా తీసేసాను. కొన్ని గేదెలు పెట్టుకొని మేము 4 గంటలకు వెళ్తాడు అబ్బాయి, పొగల నుంచి వెళ్ళాడు తొందరగా. ఆ కాసేపు తోలుకొని వాకింగ్ లాగా వెళ్ళేసి వచ్చి తీసుకొని వచ్చాడు. ఇగో మా గేదెలు కట్టేసే టైం ఫ్రెండ్స్. కొంచెం చీకటిగా ఉంది, కనిపించదు. ఇదంతా చీకటి ప్రాంతం ఫ్రెండ్స్. మేమైతే కొంచెం అడవిలో ఉన్నట్టుగా ఉంటాం. మా పరిస్థితి ఇది. మరి ఇదైతే కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్. మరి ఇంత కష్టపడి కానీ ఈ పాలు రావు. మరి ఇంత కష్టపడి గేదెలు మేపుకుంటే కానీ ఈ పాలైనా మనం ఏదైనా పెరుగు చేసుకోవాలని అన్ని కూడా గేదెల కానించి రావాల్సిందేను. అచ్చంగా గేదెల పాలే తాగుతుండండి, ఎక్కువ శాతం ఆరోగ్యానికి బాగుంటుంది. ప్యాకెట్ పాలు తాగకాకండి. చిన్న పిల్లలు మాత్రం ఇబ్బంది పెట్టగాకండి ఫ్రెండ్స్. మరి మా ఛానల్ సబ్స్క్రైబర్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు మా గేదెలు అయితే ఎలా ఉండే చూడండి. బాయ్.